వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1989 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు డి నాగరాజ్ గారు, ఎస్పీ ఏఐజీ అడ్మిన్ తెలంగాణ పోలీస్. సార్, మీరు చెప్పారు ఇప్పుడు ఆటో డ్రైవర్ గురించి, తల్లిదండ్రులు దింపుతున్నారు. ఇదే తల్లి కానీ ఇదే తండ్రి కానీ పిల్లల్ని కూర్చోబెట్టి స్కూల్కి దింపుతారు. రాంగ్ రూట్లో వచ్చి పిల్లలకి దింపితే పిల్లలకి మనం ఏం సమాధానం చెప్తున్నాం? రాంగ్ రూట్లో వెళ్ళడం నేరం అని చెప్తామా? రాంగ్ రూట్లో రావడం కరెక్ట్ అని చెప్తామా? పిల్లలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? అది వాళ్ళనే అడగాలి, వాళ్ళ విజ్ఞత వదిలేయాలి. పిల్లగాడిని కూర్చోబెట్టుకొని ఇక్కడే అనుకుంటూ పక్కనే కటింగ్ కొట్టి వెళ్ళిపోతూ ఉంటారు. లేదు, ఇది కాస్తే కదా. నేను మొన్న ఒక దగ్గర మేము యూటర్న్ తీసుకుంటున్నాం. ట్రాఫిక్ పోలీసులు అంతకుముందు పెట్టిన దానికన్నా కూడా ఇంకా పొడుగ్గా పెట్టారు, అటు నుంచి ఎవరు రాంగ్ రూట్లో రావద్దని. అయినా శుభ్రంగా ఒక కారు వేసుకొని రాంగ్ రూట్ వస్తుంది. సార్, ఆ విధంగా రాంగ్ రూట్లో వచ్చారనుకోండి, యాక్సిడెంట్ అయితే ఎవరికి ఇన్సూరెన్స్ వస్తుందో రాదు? అసలు ఫస్ట్ రాంగ్ రూట్లో యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ ఎలా వస్తుంది? మరి ఆ మాత్రం అవగాహన ఉండదు అంటారా వీళ్ళకి? సార్, మనకు అన్నీ తెలుసు కానీ మనం చెయ్యము. సార్, ఇదే పబ్లిక్ అబ్రాడెల్లో ఎక్కడికి వెళ్ళి కరెక్ట్గా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత వాడు ట్రాఫిక్ వైలేటర్ అవుతాడు. ఎందుకు అంటే మన వ్యవస్థలో ఆయన నమ్మకమా? వ్యవస్థని ఏదైనా మేనేజ్ చేయని ఒక ధీమా అనుకోవాలా? మనకు పనిష్మెంట్ తక్కువ ఉందండి. మీరు అన్న మాట ఏంటంటే, నేను ఒకసారి మాదాపూర్లో మేము డ్యూటీలో ఉన్నప్పుడు నేను మాదాపూర్ ఇన్స్పెక్టర్ ఒకటే వెహికల్లో ఉన్నాం. మేము రోడ్డు మీద కొన్ని వెహికల్స్ ఉంటే వీళ్ళు లాక్ వేసేస్తాం, వాళ్ళు ఎవరు ఉండకపోతే. ఉంటే అప్పుడు చలాన్ రాసేవాళ్ళు, ఇప్పుడంతా కూడా ఆన్లైన్ అయిపోయింది. అప్పుడు చలాన్ రాసేవాళ్ళు. ఎవరు లేకపోతే వీళ్ళు లాక్ వేసేస్తాం. ఇన్ఆర్బిట్ మాల్ ఆపోజిట్ ఐ ల్యాబ్స్ ఏదో ఉంటుంది, అక్కడ వెహికల్ కొంచెం రోడ్డు మీదకి ఉంది. మా కానిస్టేబుల్ పోయి వీళ్ళు లాక్ వేసాడు. మేము అంత ముందు వెళ్ళి అక్కడ కూర్చొని ఉన్నాం. ఒకతను వచ్చాడు, అంటే ఇక ఇంత ఫేర్ కాంప్లెక్స్ పింక్ షేడ్ లో ఉన్నాడు. లండన్ నుంచి వచ్చాడు. మన హైదరాబాద్ అతనే కానీ అక్కడ సెటిల్ అయిపోయారు వాళ్ళు, 4 fathers నుంచి. అదంతా చెప్పుకున్నాక సరే మేమేదో ఎడ్యుకేట్ చేయాలి అనే విధానంలో కొద్దిగా మా ఇన్స్పెక్టర్ ఇట్లా స్టార్ట్ చేశాడు. అతను ఏం మాట్లాడి, ఇలా ఐ డిడ్ ఏ మిస్టేక్, చలా రిసిప్ట్ ఇవ్వమంటున్నాడు. అసలు మమ్మల్ని ఏం మాట్లాడి ఇలా అతను. నేను కాసేపు ఆగా, అతను అబ్జర్వ్ చేశా. ఇన్స్పెక్టర్ అతను మాట్లాడుకుంటున్నారు. నేనన్నా సరే, అంత ఇదిగా నేను మిస్టేక్ చేశాను, నా తప్పైంది, చలాని అంటున్నాడు కదా, నువ్వు ఒకసారి బండి దిగి అతనికి చెప్పేసి సరే వెహికల్ తీసుకొని వెళ్ళిపోమని చెప్పు అన్నాను. అంటే అతనికి అర్థమైంది. అర్థమై మీరు అట్లా వెళ్ళిపోమన్నా నేను పోను, నేను పక్కా ఫైన్ కట్టి రిసిప్ట్ తీసుకొని పోతా, నేను ఫైన్ తీసుకోండి అన్నాడు. అయితే రిసిప్ట్ రాసి ఇచ్చేసాను. అప్పుడు అడిగాను నేను, అంటే నేను చెప్పిన తెలుగులో అతనికి అర్థమైంది. అప్పుడు అడిగాను ఎక్కడ అంటే, నేను హైదరాబాద్ అతనే సార్, అక్కడ వెళ్ళి సెటిల్ అయ్యాను, అక్కడ మా ట్రాఫిక్ కూడా చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. సరే ఇక్కడ నేనేదో హడావుడిలో పెట్టేశాను, అట్లా పెట్టి ఉండకూడదు అంటే. అంత సెల్ఫ్ డిసిప్లైన్. అవును నేను తప్పు చేశాను అని ఒప్పుకునేది మన దగ్గర ఎంతమందికి ఉంటుంది? ఇదొకటి. 2, పనిష్మెంట్ కొన్ని దగ్గర నేను విన్నది ఏంటంటే, రాంగ్ రూట్ కానీ రాంగ్ పార్కింగ్ కానీ ఏదైనా ఉండి అది ఆపేస్తే వీళ్ళు ఎన్నో కిలోమీటర్లు వెళ్ళాలి. ఫస్ట్ ఆ వెహికల్ ఉండదు, ఇక ఎన్నో కిలోమీటర్లు వెళ్ళి అక్కడ ఫైన్ పే చేయాలి. ఫైన్ పే చేస్తే అది పెద్ద మొత్తంలో ఉంటుంది, 10,000, 15,000, 20,000 ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ ఈ వెహికల్ దగ్గరకు వచ్చి అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ స్లిప్ చూపించి వెహికల్ తీసుకొని పోవాలి. ఒక రోజు పని ఎంత పోయింది? వెహికల్ లేదు, వేరే ఏదో ట్రాన్స్పోర్ట్ పట్టుకొని పోవాలన్నా ఎవరితో ఫ్రెండ్ హెల్ప్ అడగాలి, పెద్ద మొత్తంలో ఫైన్ కట్టాలి, మళ్ళీ వచ్చి పని తీసుకుపోవాలి. ఇప్పుడు ఇది ఉందనుకుందాం, తప్పు చేయాలనిపిస్తుందా? అనిపించదు. మనదేముంది, 1000 రూపాయలు రాసుకో ఇస్తానంటాడు. అంటే ఆయన కాబట్టి పొలిటికల్ మాట్లాడాడు. మన వాళ్ళైతే నేను ఇది కూడా చెప్తాను మీకు. మనకు అప్పుడు కొన్ని హెవీ వెహికల్స్కు టైమింగ్స్ ఉంటాయి, సిటీలోకి ఎంట్రీ కాకూడదు అని కొన్ని టైమింగ్స్ ఉంటాయి. అయితే మేము డ్యూటీలో ఉన్నప్పుడు ఈ గూడ్స్ తీసుకెళ్లే మెటీరియల్ తీసుకెళ్లే వెహికల్స్ ఉంటాయి. వాళ్ళు మా దగ్గరకు వచ్చి చక్కగా వెహికల్ ఆపి మా దగ్గరకు వచ్చి, సార్ నాది నో టైంలో వచ్చేసినాం సార్, అది 500 రూపీస్ ఫైన్ కట్టి ఇవ్వండి సార్ అని చెప్పి చాలా ప్రాంప్ట్గా 500 రూపాయలు ఇచ్చి రిసిప్ట్ తీసుకొని పోతాడు. నేను 1-2 చూసా, అరే వీళ్ళు జనరల్గా వాళ్ళు వెళ్ళిపోవాలి కదా, ఇంతిదిగా ఎందుకు తీసుకొని పోతున్నారంటే, అప్పటిదాకా వాళ్ళకున్న అభిప్రాయం ఏంటంటే, మనం ఒకసారి ఈ టైంలో ఎంటర్ అయితే రోడ్డు మీద 500 కట్టేసి చలాన్ పెట్టుకుంటే ఇక ఆ రోజు మొత్తం మనం ఫ్రీ, హ్యాపీగా ఎన్ని ట్రిప్లన్నా కొట్టచ్చు. ఎవరు ఆపినా కూడా సార్ నేను ఇప్పుడే చలాన్ కట్టిన సార్ అని చెప్తున్నాను. అచ్చా వీళ్ళు ఇట్లా పోతున్నారా అని చెప్పని దానికి మేము 2 పద్ధతులు అవలంబించినాం. ఎప్పుడైతే వచ్చి సార్ చలాన్ కట్టండి అంటే
ఒక 10 నిమిషాలు ఉండు తర్వాత కట్టించుకుంటామని మనం ఒక 3 గంటలు ఆపుతాం. రాసేదే కానీ ఒక 3 అవర్స్ ఆపుతాం. దెన్ నా ఏరియా మొత్తంలో అందరు ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, నీ ఏరియాలో నువ్వు స్లిప్ రాసి ఇంకొక ఏరియాలో కూడా అదే టైంకి వస్తే ఇంకో స్లిప్ రాయండి. అచ్చా, ఇది చెల్లదు. ఇది ఎలా చెల్లుద్దండి? అక్కడికి అయిపోయింది అది. నో ఎంట్రీ టైంకు నువ్వు వచ్చేసావు. అక్కడ ఆఫీసర్ నీకు 500 రాసేసాడు ఫైన్. నువ్వు అక్కడ బండి పెట్టుకోలేదు కదా, మళ్ళీ రోడ్ ఎక్కావు కదా, మియాపూర్ వచ్చావు ఒక రాయి, మళ్ళా ఎన్ని ఏరియాలు టచ్ చేస్తే అన్ని 500 రాసేది. ఆ దెబ్బ కానీ బంద్ అయిపోయింది. సార్ సాధారణంగా ఇక్కడ 2 విషయాలు వస్తుంటాయండి. ట్రావెల్స్లో వస్తారు 10 గంటలకి, ఎల్బీ నగర్ ఆపేయాలి, ఎల్బీ నగర్ దాటి వస్తారు. ఎల్బీ నగర్ దాటగానే సరౌండర్ ఎక్కడ పట్టుకుంటారు మన వాళ్ళు, 1000 రూపాయలు రాస్తారు. వాడు ఆపేస్తాడు, 1000 రూపాయలు తీసుకుంటాడు. 1000 రూపాయలు తీసుకొని మియాపూర్ వరకు అదే 1000 రూపాయలు రావాలా, లేదా మరి ఎక్కడైనా ఆపుకోవచ్చా? ఎక్కడనే అది అంతవరకు అయిపోయింది. అది ఎల్బీ నగర్ లిమిట్స్, అది రాచకొండ, తర్వాత హైదరాబాద్, తర్వాత సైబరాబాద్. మీకెవరు చెప్పారు? అదేమన్నా లైసెన్సా, పర్మిటా? చూపిస్తుంటాడు ఫైన్ కదా. సరే, అదేంటంటేనండి, ఇది ఉంటే నడిచిపోద్దని అతను అనుకోవటం. సరే, వాడు ఆల్రెడీ 1000 కట్టాడు కదా పోనీలే అని వీళ్ళు అనుకోవటం. కానీ అది కాదు. నువ్వు ఎన్నిసార్లు రోడ్డు మీద దొరికితే అన్నిసార్లు ఫైన్ రాయొచ్చు. అలా రాస్తే రెండోసారి రాడు, ఇంకొకసారి అతను రాడు, అతని తోటి వాళ్ళందరికీ కూడా చెప్తాడు. చెప్తాడు. ట్రాఫిక్లో నిర్లక్ష్యం అని చెప్తున్నారు. నేనేమంటారు, నిర్లక్ష్యంతో పాటు లైసెన్స్ ఇచ్చే ఆర్టీఏ డిపార్ట్మెంట్ యొక్క తప్పు కూడా ఉందని నేను అంటామండి. ఎందుకంటే వాడు ఒక హెవీ వెహికల్ కానీ లైట్ వెహికల్ తీసుకొని రోడ్డు మీదకి వస్తున్నాడంటే ఆ సిస్టమ్ని చాలా డెలికేట్గా అయిపోవడం, చాలా ఈజీగా ఎవరు పడితే వాళ్ళకి లైసెన్స్ ఇవ్వబట్టే ఈ సిచ్యువేషన్ వస్తుందన్నది నేనంటా. మీరేమంటారు? సరే, మీరు అన్న దాంట్లో వాస్తవం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను ఆ సబ్జెక్ట్ అటువైపు పోను. నేనెప్పుడు ఇంటిని సమాజాన్ని పట్టుకునే ఉంటా. కాదండి, లైసెన్స్ బాధ్యత కూడా చెప్తాను. లైసెన్స్ ఇచ్చే అథారిటీ లైసెన్స్ ఇచ్చేటప్పుడు చూసేవి ఒక 4-5 పాయింట్స్. అది మనందరికీ లైసెన్స్ కోసం పోయినప్పుడు మనకు అనుభవం. అవును, అక్కడికి వెళ్ళాం, అప్లై చేసాం, అక్కడ ఏ విధంగా అనేది ఒక 4-5 పాయింట్. ఇది డ్రైవింగ్ వచ్చా రాదా అని చూసి లైసెన్స్ ఇచ్చేది. నేనేమంటా అంటే, రోడ్డు మీద మీకు డ్రైవింగ్ రావటమే సరిపోదు, రోడ్డు గురించి కూడా తెలియాలి, సిగ్నల్స్ గురించి తెలియాలి. నేను ఎక్కడ స్లో పోవాలి, ఎక్కడ స్పీడ్ పోవాలి, ఎక్కడ ఓవర్టేక్ చేయొచ్చు, ఎక్కడ ఓవర్టేక్ చేయకూడదు, నేను ఎటువంటి స్థితిలో బండి నడపాలి, ఎక్కడ ఫుట్పాత్ మీద నేను బండి నడపకూడదు, ఇవన్నీ ఆర్టీఓ ఆఫీస్ ఎందుకు చెప్తాడు? చెప్పకపోయినా మీరు నేర్చుకోవాల్సిన బాధ్యత మాకు లేదండి, పోలీసు చేయాలంటానే. అందుకు అనుభవించాల్సింది అనుభవిస్తే సరిపోద్ది. అది లేదు ఇక్కడ అంటున్నాను నేను. సార్, ఇంకొక క్వశ్చన్, లెట్ మీ క్లియర్ దిస్ థింగ్. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ని మీరు అనుకున్నంత సునాయాసంగా తీసుకోకూడదు. అవును, నేను కుటుంబం బాధ్యతగా చెప్తాను. నేను ఇది అబ్బాయికో అమ్మాయికో వెహికల్ కావాలి. నువ్వు పేరెంట్వి, అబ్బాయి గొడవ చేస్తున్నాడనో, అమ్మాయి అలిగిందనో, లేదా అవసరం ఉందనో, కాలేజ్ దూరం ఉందనో వెహికల్ ఇప్పియాలి. నువ్వు పేరెంట్వి కదా. నువ్వు 9 నెలలు ఆ తల్లి గర్భంలో మోసి కని ఎంతో సేవలు చేసి పెంచితే ఆ స్థాయికి వచ్చిన శరీరం అది. ఆ దేహాన్ని రోడ్డు మీదకి నువ్వు ఒక వాహనం ఇచ్చి పంపిస్తున్నావు. నీ బాధ్యత ఎంత ఉండాలి అంటున్నా నేను. నువ్వు కరెక్ట్గా డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్కి పంపించి డ్రైవింగ్ నేర్పించినవా? లేదు. అన్ని రకాల రెస్పాన్సిబిలిటీస్, అతనికి సెన్సెస్ అన్నీ వచ్చినాయని నువ్వు ఎప్పుడన్నా ఇంట్లో కూర్చోబెట్టి అడిగినవా? లేదు. మరి నువ్వు ఏమీ చేయకుండా అడగం, లోన్ ఫెసిలిటీ ఉంది, 4 డబ్బులు మన దగ్గర ఉన్నాయి, పిల్లగాడు అడుగుతున్నాడు, గబగబా తీసుకుపోయి నువ్వు ఒక వెహికల్ ఇప్పించేసి అక్కడ పోయి ఒక 2-3 ట్రిప్పులు కొట్టించేసి లైసెన్స్ తీసుకొని నువ్వు రోడ్డు మీద వదిలేస్తే వీడిపోయి ఎవరిని గుద్దినా, వీడిని ఎవడన్నా గుద్దినా, ఎక్కడన్నా జారి టైర్ల కిందికి వెళ్ళిపోయినా ఏడ్చేది ఎవరు? ఆర్టీఓ ఆఫీసా, ట్రాఫిక్ పోలీసా? తల్లి ఏడుస్తుంది. అయిపోయాయి కదా. మరి రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉండాలి? తల్లికే ఉండాలి. కానీ తల్లికే కాదు, టైం లేదు సార్. ఇక టైం లేకపోతే ఉండటానికి కూడా టైం ఉండదు సార్, వెళ్ళిపోవటమే తొందరగా పైకి. ఇంకొక విషయం చెప్తాను మీకు. ఒకవేళ చనిపోయాడు అనుకోండి, ఆ తల్లి ఏడుస్తుంది, తండ్రి అందరూ ఏడుస్తారు. ఒక వారం రోజులు 10 రోజులు అలా మర్చిపోతారు. కానీ చనిపోకుండా కాలు వచ్చి ఇరిగిపోయి మంచం మీద పడ్డాడు అనుకోండి, జీవితాంతం సర్వీస్ చేయాల్సింది ఆమె. సరే, మీకు చాలా ఓపిక ఉంటే ఇంకో విషయం చెప్తా. ట్రాఫిక్ మీద ఎంత చెప్పినా, నేను మా ఇన్స్పెక్టర్ ఇద్దరము జేఎన్టీయూ జంక్షన్లో నిలబడతా అంటే మా ఇన్స్పెక్టర్కు నాకన్నా ఎక్కువ కోపం ఉంటుంది. ఎవరైనా? గంగారాం. ఇప్పుడు డిఎస్పీ. అవును, 95 బ్యాచ్. అవునవును, ఐడియా ఉంది. కుక్కట్పల్లి అని చేశారు కదా, కుక్కట్పల్లి ట్రాఫిక్ చేశారు. బాలానగర్ డిఎస్పీ, ఏఎస్పీ, బాలానగర్ ఏసీపీ చేశారు. అవును, ఇద్దరం నిలబడ్డాం. ఒక ఇంజనీర్ ఇంజనీర్ అతను 2 వీలర్ వేసుకొని రాంగ్ రూట్లో చాలా స్పీడ్గా వచ్చేసినాడు.
మావాడి చేతికి దొరికిండు. ఈయన కోపం అన్నాడు, వెళ్ళిపోతున్నాడు. గంగారాం కొట్టకు, ఏమనకు వదిలేసే అంటే, లేదు సార్ వీడు ఇట్లొచ్చేట్లయితే సార్ ట్రాఫిక్ ఉంటుంది అది ఉంటుంది అంటే, అట్లా కాదు, నువ్వు రాస్తే ఫైన్ రాయి, లేకుంటే వెనక్కి పంపించేయి, లేకుంటే నా దగ్గర పంపించు వచ్చాడు. ఆయన అడిగినా నువ్వేం చేస్తావు అన్న. ఇంజనీర్ అన్నాడు. పెళ్ళయిందా అంటే పెళ్ళయింది. పిల్లల అంటే ఒక చిన్న పాప రీసెంట్గా డెలివరీ. నేను ఇది ఇప్పుడు మీరు అడిగిందే చెప్పినా నేను. ఇప్పుడు నువ్వు ఈ స్పీడ్గా రాంగ్ రూట్లో వచ్చినావు కదా, నువ్వు దేని కింద నువ్వు పడో ఏదో అయిపోయి నువ్వు చచ్చిపోయినావు అనుకో, మరి నీ భార్యా బిడ్డల్ని చూసుకుంటానికి ఎవరికన్నా ఉన్నారా, ఏదైనా ఏర్పాటు ఉందా అంటే ఆగిండిగా. సరే నువ్వు చచ్చిపోలే, ఒక కాలో చెయ్యో నడుమో పోయింది అనుకుందాం. ఇప్పుడు నేను తీసుకుపోయి మేము ఏదో హాస్పిటల్ ఇస్తాం, మీ ఇంటికి కబురు పోతుంది. ఈమె రోజు పిల్లల్ని చూసుకొని ఇల్లు చూసుకొని వంట వండి నేను హాస్పిటల్కి వచ్చి నీకు పెట్టి నీ నడుము పోయింది. మరి హాస్పిటల్లో బెడ్ ప్యాన్ పెడితే బెడ్ ప్యాన్ పెడతారు, లేకుంటే ఆమె పెట్టాలి. ఈ గోసంతా ఎందుకు పెడుతున్నావు ఆమెను? ఇంత అవసరమా ఇప్పుడు? ఇప్పుడు నీ నడుము కూడా పోయింది కదా, మరి ఆమె నీతో ఉండాలన్నా తల్లిగారింటికి వెళ్ళిపోవాలన్నా మరి ఏం చేయమంటావు అంటే వాడు సడన్గా 2 చేతులు పట్టుకున్నాడు. మీకు దండం పెడతా సార్, ఇంకా ముందుకు పోకండి అన్నాడు. ఇంకా ముందుకు పోకండి సార్, ఇంకొకసారి రాంగ్ రూట్లో నేను చస్తే రాను, మీరు ఫైన్ వేస్తే ఫైన్ కూడా ఏంటంటే ఇప్పుడు నీకు ఫైన్ అక్కర్లేదు, నువ్వు వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోయాను. సార్ మనం మన గురించి ఆలోచించుకోకుండా, మన వాళ్ళ గురించి ఆలోచించుకోకుండా రోడ్డు మీద మనం విచ్చలవిడితనంగా బతుకుతున్నప్పుడు శిక్షించాల్సింది పోలీసులు కాదు, కుటుంబ సభ్యులు. వాళ్ళు చెప్పాలి. ఏ తల్లి కానీ, ఏ తండ్రి కానీ, ఏ కుటుంబ సభ్యుడు కానీ బయటికి పోతున్నోళ్ళు మన ఇంటికి రాకపోయినా పర్లేదు అని ఎవ్వరు అనుకోరు. క్షేమంగా పోయి క్షేమంగా రావాలి అనుకుంటారు. కానీ ఈ బయటికి వెళ్ళిన వాడు ఒక్క రకంగా చేయట్లా, విన్యాసాలు చేస్తాను రోడ్డు మీద. నువ్వు విన్యాసాలు చేస్తాను బాగానే ఉంది, నీ వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. దాని నుంచి వీడు ఒక ఆనందాన్ని సైకలాజికల్గా వీడు పెద్ద గొప్ప ఘనకార్యం చేసినట్టు ఒక పైశాచిక ఆనందం హాహాహా అని అవుతాడు. నువ్వు రీల్ స్పీచ్ ఒకటి వచ్చింది, ఆ రీల్ స్పీచ్ లో ఇంకదొకటి ఇప్పుడు సార్. అంటే నేను ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదు అని సార్, అంటే మాది కొట్టే పద్ధతి పోయింది సార్. అవును, పోలీసులు కొట్టకే కదా సార్ ఈ వ్యవస్థ ఇలా తయారైంది. గతంలో పోలీసులు ఆపి 2 లేదంటే బండి తాళాలు పెట్టి గుంజీలు తీయించడం తప్పు చేసి, నేను చాలా సంవత్సరాల కింద ఎక్కడ స్కూళ్ళకు కాలేజీలకు పోయినా కూడా నాకు అదొక అలవాటు. నేను ఎక్కడ ఉద్యోగం చేసినా కూడా స్కూల్స్కు, కాలేజెస్కు, ఆశ్రమ పాఠశాలకు అన్ని చోట్లకి వెళ్తుంటాను. నేను అక్కడ ఒక మాట చెప్తుండేవాడిని సార్, ఇప్పుడు చెప్పట్లేదు. నేను అక్కడ ఏం చెప్పేవాడిని అంటే, అమ్మ చెంప దెబ్బకో టీచర్ బెత్తం దెబ్బకో మారకపోతే భవిష్యత్తులో పోలీసు లాంటి దెబ్బ ఖచ్చితంగా తింటారని చెప్పేది. అది వాస్తవమే. అది నువ్వు ఖచ్చితంగా మారాల్సింది ఎక్కడ అంటే ఇంట్లో. అమ్మ చెప్పినప్పుడు, అమ్మ చెంపదెబ్బ కొట్టినప్పుడు మారాలి. అక్కడ కూడా మారకపోతే కనీసం స్కూల్లో టీచర్ కొట్టినప్పుడన్నా మారాలి. ఇది కాదు అని నువ్వు సమాజంలోకి వస్తే పోలీస్ దెబ్బ తినాల్సిందే. కానీ ఇప్పుడు టీచర్ కొట్టట్లా, పోలీస్ కొట్టట్లా, అమ్మ అసలు కొట్టట్లా. అమ్మ కొట్టే పరిస్థితి ఎక్కడ సార్? ఇప్పుడు వీళ్ళందరూ కౌన్సిలర్స్ చెప్తా ఉంటే సోషల్ మీడియాలో చూస్తాం కదా, పేరెంట్స్ని బ్లాక్మెయిల్ చేసే స్థాయికి పిల్లల జనరేషన్ వచ్చింది. ఇంకా వాళ్ళకి కొట్టేది ఎక్కడ? ఇంకా కొడితే సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తారు. అంటే వాళ్ళు ఆ విధంగా తయారవడానికి కారణం కూడా సార్, నేనైతే పేరెంట్స్ తప్పంట. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ విధంగా ముద్దు చేయడం, చిన్నప్పుడు నా కొడుకు చెంప మీద కొడితే నేను ఎప్పుడు కొట్టలేదు, నువ్వెవడో కొట్టడానికి టీచర్కి ప్రశ్నించడం.